హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు జరిగిన క్రికెట్ లోని టాప్ న్యూస్ గురించి తెలుసుకుందాము. నెంబర్ 1, ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 14. రాజస్థాన్ రాయల్స్ ముంబై జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన సంజు శాంసన్ బౌలింగ్ ని ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ముంబై జట్టు హోమ్ గ్రౌండ్ ముందు చెతికల పడింది. 20 ఓవర్ల కేవలం 125 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఎంఐ టాప్ ఆర్డర్ పవర్ ప్లే లోనే కుప్పకూలింది. రోహిత్ శర్మ, డెరెక్ బ్రీవిస్ లు గోల్డెన్ డక్అవుట్ అయ్యారు. రాజస్థాన్ బౌలింగ్ లో బోల్ట్ కు చహల్ కు 3 వికెట్లు దక్కగా, బర్గర్ కు 2 వికెట్లు, అవేష్ ఖాన్ కు 1 వికెట్ దక్కాయి. ఇక ఈజీ టార్గెట్ లోకి చేసింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 16 ఓవర్లోనే టార్గెట్ ను చేజ్ చేసి 3 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలవగా, ముంబై జట్టు మాత్రం ఆడిన 3 మ్యాచ్ల్లో 3 ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో బిలో ద టేబుల్ గా నిలిచారు. ఈ సీజన్ లో ఎంఐ కెప్టెన్ గా రోహిత్ ను పంపించి కొత్తగా హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చెయ్యడం ఏమాత్రం వర్కౌట్ కావట్లేదు ఎంఐ టీమ్ కు. హోమ్ గ్రౌండ్ లో కూడా ఎంఐ మ్యాచ్ ఓడిపోవడంతో ఎంతో మంది ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యా పైన ఫైర్ అవుతున్నారు. నెంబర్ 2, రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో డక్అవుట్ అవడంతో ఐపీఎల్ లోనే ఎక్కువ డక్అవుట్ అయిన బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ 17 సార్లు డక్అవుట్ అయ్యి దినేష్ కార్తిక్ తో సరి సమానంగా ఉండి ఒక చెత్త రికార్డ్ అయితే హిట్మన్ సొంతం చేసుకున్నాడు. నెంబర్ 3, నిన్న వెంకటే వేదికగా జరిగిన రాజస్థాన్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ కట్అవుట్స్ ని, రోహిత్ శర్మ ఫ్లెక్సీస్ ని, రోహిత్ శర్మ బ్యానర్స్ ని ఏ మాత్రం వెంకటే స్టేడియం లోకి అలౌ చేయలేదు. ఇది మాత్రం దారుణం అనిపించింది. చూడండి, ఇలా ఫ్లెక్సీలు అన్ని బయట పడేస్తే గానీ ఆడియన్స్ ని లోపలికి ఎలౌ చేయట్లేదు. ఇదేం సాడిజం రా బాబు ఎంఐ ఫ్రాంచైజీ నుంచి. నెంబర్ 4, హార్దిక్ పాండ్యా పై ట్రోలింగ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ అహ్మదాబాద్ లో, తర్వాత హైదరాబాద్ లో, ఇప్పుడు హోమ్ గ్రౌండ్ అయిన వెంకటేలో కూడా హార్దిక్ పాండ్యా పై ముంబై ఫ్యాన్స్ అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ బూ బూ అంటూ ఎంతగానో ట్రోల్ చేశారు. హార్దిక్ పాండ్యా టాస్ కొచ్చిన సమయంలో క్రౌడ్ అంతా బూ బూ అని గోల చేయడంతో యాంకర్ అయిన సంజయ్ మన్కర్ బిహేవ్ అంటూ ఆడియన్స్ ను వారించడంతో హార్దిక్ పాండ్యా ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. నెంబర్ 5, ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 15. బెంగళూరు వేదికగా ఆర్సీబీ జట్టు, ఎల్ఎస్జీ జట్టు 2 జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నెంబర్ 7, బీసీసీఐ అనేది ఐపీఎల్ ఓనర్స్ అందరితో ఏప్రిల్ 16వ తారీఖున ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. అండ్ ఈ మీటింగ్ అనేది 2025 ఐపీఎల్ గురించి తెలుసుంది. ముఖ్యంగా మెగా ఆప్షన్, రీటెన్షన్స్, ప్లేయర్స్ సాలరీస్ గురించి కీలకమైన డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 8, ఐపీఎల్ లో యంగ్ కెప్టెన్స్ అయిన రిషబ్ పంత్ అలాగే శుభమన్ గిల్ ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇద్దరికి స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు కెప్టెన్స్ కి 12 లక్షల రూపాయలు ఫైన్ విధించారు తమ మ్యాచ్ కోటా నుంచి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.